గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో 8th క్లాస్లో 8వ పాఠ్యాంశమైన చిన్నప్పుడే అనే పాఠంలో స్వీయ రచనలో ఉన్న ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని పట్టికోట అల్వార్ స్వామి రచించారు. స్వీయ రచన 1. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయాలి. ఆ ప్రశ్న వెంకట్రావు స్వభావాన్ని తెలపండి. వెంకట్రావు స్వభావాన్ని జవాబుగా రాయాలి. జవాబు: వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్త. ప్రజలు చిన్న పెద్ద వెంకట్రావును తమ ధన మాన ప్రాణరక్షకునిగా భావించేవారు. అతడు ఆంధ్ర మహాసభకు కార్యకర్తగా ఉండి దీక్షతో గ్రామీయుల సమస్యలను తెలుసుకొని పనిచేసేవాడు. వెంకట్రావు తన కృషితో అడుగడుక్కి నిందలు, నేరాలు మోపడం, లంచాలు లాగడం వంటివి లేకుండా గ్రామ పెత్తందారుల నుండి ప్రజలకు రక్షణ కల్పించాడు. పెద్ద చిన్న స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా ప్రతి వారిని దుర్భాషలాడడం, వారి పట్ల నీచంగా ప్రవర్తించడం వంటివి గ్రామాల్లో జరగకుండా వెంకట్రావు కట్టడి చేశాడు. దయతో గ్రామ పెత్తందారులు ఇచ్చే కూలీతో విధి విరామం లేకుండా జీవితాంతం వారికి వెట్టి చాకరీ చేయవలసిన అవసరం లేకుండా వెంకట్రావు కృషి చేశాడు. వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్త. ప్రజలు చిన్న పెద్ద వెంకట్రావును తమ ధన మాన ప్రాణ రక్షకునిగా భావించేవారు. అతడు ఆంధ్ర మహాసభకు కార్యకర్తగా ఉండి దీక్షతో పట్టుదలతో గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని పనిచేసేవాడు. వెంకట్రావు తన కృషితో అడుగడుక్కి నిందలు, నేరాలు మోపడం, లంచాలు లాగడం అలాంటివి ఏం చేయకుండా గ్రామ పెత్తందారుల నుండి ప్రజలకు రక్షణ కల్పించాడు. ప్రొటెక్షన్ ఇచ్చాడనమాట. పెద్ద చిన్న స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ప్రతి వారిని దుర్భాషలాడడం అంటే చెడ్డ మాటలు ఆడడం, వారిని చాలా నీచంగా చూడడం అలాంటివన్నీ గ్రామాల్లో జరగకుండా వెంకట్రావు కట్టడి చేశాడు, అంటే ఆపు చేశాడు. అలాంటివి లేకుండా దయతో గ్రామ పెత్తందారులు ఇచ్చే కూలీతో ఎప్పుడు కూడా అలా జీవితాంతం వాళ్ళ దగ్గర జీతం లేకుండా పనిచేసేటట్టు, వెట్టి చాకరీ అంటే ఏది డబ్బు లేకుండా అలా పనిచేయడం అన్నమాట. అవన్నీ లేకుండా వెంకట్రావు అవన్నీ జరగకుండా చూసేటట్లుగా చేశాడనమాట వెంకట్రావు. ఈ రకంగా ఈ ప్రశ్నకి జవాబులు రాసుకోండి. ఆ ప్రశ్న: వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది మనం జవాబుగా రాయాలి. వెంకట్రావు వంటి యువకులు ప్రజలకు కలిగే నష్టాలని నివారించడానికి ప్రయత్నిస్తారు. ప్రజలకు అండగా ఉండి వారి పక్షాన తాము అన్యాయాన్ని ఎదిరించి పోరాడతారు. యజమానుల దుర్మార్గాన్ని అరికట్టడానికి కృషి చేస్తారు. యువకులను పోగు చేసి వారి సాయంతో గ్రామీయుల సమస్యలను తీర్చి వారికి సుఖ సంతోషాలు కలిగిస్తారు. ప్రజలకు అండగా సహాయకులుగా ఉంటారు. ఇతరుల మేలు కోసమే వారు పనిచేస్తారు. వారు స్వార్థానికి చోటివ్వరు. వెంకట్రావు వంటి యువకులు అంటే అబ్బాయిలు ప్రజలకు కలిగే కష్ట నష్టాలను నివారించడానికి ప్రయత్నిస్తారు. ప్రజలకు అండగా ఉంటారు, కృషి చేస్తారు, అంటే పని చేస్తారు. యువకులను పోగు చేసి అందరినీ వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్లో పోగు చేసుకొని వారి సహాయంతో గ్రామీణ సమస్యలన్నింటినీ తీర్చి వారికి సుఖ సంతోషాలను కలిగిస్తారు. ప్రజలకు అండగా అంటే మేము ఉన్నాం, మీరు భయపడకండి అనే ధైర్యాన్ని చెప్పి వారికి సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. ఇతరుల మేలు కోసమే వారు పనిచేస్తారు. ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటట్లుగానే వారు ఎప్పుడూ ఉంటారు. వారు స్వార్థానికి చోటివ్వరు, స్వార్థపరులుగా ఉంటారు అన్నమాట, నిస్వార్థంగా ఉంటారు. ఈ రకంగా ఈ ప్రశ్నకి జవాబు రాసుకోండి. ఈ వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి పోల్చండి. వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి పోల్చాలి. వెంకట్రావు పరోపకారి, సంఘ సేవకుడు. ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించి వాటిని తీర్చడానికి ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాడు, విజయం సాధిస్తాడు. ప్రజలందరూ వెంకట్రావును తమ ధన మాన ప్రాణ రక్షకునిగా భావించారు. నేటి యువకులు ఎక్కువగా స్వార్థపరులు. తమ సంగతి తాము చూసుకుంటున్నారు. తమకు మేలు చేస్తామంటే ఇతరులకు హాని చేయడానికి కూడా నేటి కొందరు యువకులు ముందుకు వస్తున్నారు. అయితే నేటి యువతలో కూడా చాలామంది మంచివారు ఉన్నారు. వారు కూడా వెంకట్రావు వలె పరోపకారులుగా, సంఘ సేవకులుగా పనిచేస్తున్నారు. వెంకట్రావు పరోపకారి. పరోపకారం అంటే ఇతరులకు ఉపకారం చేసేవారిని పరోపకారులు అంటారు. సంఘ సేవకుడు అంటే సంఘం గురించి సేవ చేసేవాడు సంఘానికి. ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించి వాటిని తీర్చడానికి ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాడు, అంటే ప్రభుత్వంతో కూడా ఫైట్ చేస్తాడు, విజయం సాధిస్తాడు. అది ఫైట్ చేసి విజయాన్ని సాధిస్తాడు. ప్రజలందరూ వెంకట్రావును
తమ దానానికి, మానానికి, ప్రాణానికి రక్షణగా ఉన్న వ్యక్తిగా వెంకట్రావును భావించారు. నేటి యువకులు ఎక్కువగా స్వార్థపరులు, అంటే స్వార్థంతో ఉంటున్నారు నేటి జనరేషన్ వాళ్ళు అనమాట. తమ సంగతి తాము చూసుకుంటారు, అంటే వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు, కానీ ఎదుటి వారి ఎంత కష్ట నష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళకి అనవసరంగానే ఎక్కువ మంది ఉంటున్నారు. తమకు మేలు చేస్తామంటే ఇతరులకు కూడా హాని చేయడానికి రెడీగా ఉంటున్నారు. అయితే నేటి యువతలో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు, అందరూ అలాగే లేరు. ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. వారు కూడా వెంకట్రావు వలె పరోపకారులుగా, సంఘ సేవకులుగా పనిచేస్తున్నారు. ఈ రకంగా ఈ ప్రశ్నకి జవాబు రాసుకోండి. ఈ ప్రశ్న: మనం ఈరోజు స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బ్రతుకుతారు అని ఒక నాయకుడు ఎందుకు అని ఉంటాడు అనే ప్రశ్నకు మనం జవాబు రాయాలి. జవాబు: ఆ రోజుల్లో గ్రామ పెత్తందారులు అనగా కరణం, మున్సబులు, గ్రామ నౌకర్లు, పోలీసు అధికారులు, పోలీసులు వగైరా నైజాం ప్రభు వద్ద పనిచేసే చిన్న అధికారులు మాటి మాటికి ప్రజల్ని బెదిరించి, తిట్టి, కొట్టి, జరిమానాలు విధించి వసూలు చేసేవారు. ప్రజలు వారికి నమస్కారాలు పెట్టవలసి వచ్చేది. ఆ పెత్తందారులు తమకు కావలసిన వస్తువులను ప్రజల నుండి బలవంతంగా తీసుకుపోయేవారు. అడవుల్లో పుల్ల ముక్కలు ఏరుకోవడానికి కానీ, పేడ ఏరుకోవడానికి కానీ ప్రజలకు అనుమతి లేదు. అందుకే ఆ నాయకుడు తమంతా ధైర్యంగా, పట్టుదలతో ఆ పెత్తందారులకు ఎదురు తిరిగితే తమకు స్వాతంత్ర్యం వస్తుందని, తమ పిల్లలు హాయిగా బతుకుతారని చెప్పి ప్రజలకు, కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోశాడు. ఆ రోజుల్లో గ్రామంలో ఎక్కువ పెత్తందారులు కరణం, మునుసుబు, గ్రామ నౌకర్లు, పోలీసు అధికారులు, పోలీసులు, నైజాం ప్రభువు అండర్లో ఉండేవారు కదా. వీళ్ళే ఆ పల్లెటూరుని పెత్తనాలు చేసేవారు. చిన్న అధికారులు మాటి మాటికి ప్రజల్ని బెదిరించడం, తిట్టడం, కొట్టడం, వాళ్ళ మీద అనవసరంగా ప్రతిదానికి పన్నులు విధించేసేవారు. అదేవిధంగా ప్రజలు వారికి మాటి మాటికి నమస్కారాలు చేయాలని ఆశించేవారు. పెత్తందారులు తమకు కావాల్సిన వస్తువులు ప్రజల నుండి అడగకుండానే సపోజ్ వాళ్ళ చేతిలో పంట మంచిగా పండితే వాటిని కోసుకు వెళ్ళిపోయేవారు. అలా అన్నమాట. అడవిలో పుల్ల ముక్కలు ఏరుకోవడానికి కానీ, పేడ ఏరుకోవడానికి కానీ ప్రజలకి ఏ రకమైన అనుమతి లేదనమాట. అలా ఒకవేళ ఎవరైనా తీసుకువెళ్ళినా వాళ్ళు తీసుకెళ్ళి కొట్టేయడం అది చేసేవారు. మనం పాటల్లో తెలుసుకున్నాం కదా. అందుకే ఆ నాయకుడు తామంతా ధైర్యంగా, పట్టుదలతో ఉంటే ఆ పెత్తందారుల మీద ఎదురు తిరిగితే మనకి స్వాతంత్రం వస్తుందని, మనం ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం కానీ మనం ఎదురు తిరిగితే మన పిల్లలు ఇంత కష్టపడకుండా హాయిగా బ్రతుకుతారని చెప్పి ప్రజలకు, కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసాడు అంటే చెప్పాడు అని. ఓకే, ఈ రకంగా ఈ ప్రశ్నకి జవాబు రాసుకోండి. 2 కింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. కింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబు రాయాలి. ఆ ప్రశ్న: చిన్నప్పుడే కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా? కారణాలు ఏమిటి? చిన్నప్పుడే కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా? కారణాలు ఏంటి అనేది మనం జవాబుగా రాయాలి. జవాబు: నిజాం చక్రవర్తి పరిపాలనలో తెలంగాణ ప్రాంతం ఉండేది. గ్రామంలో మునుసుబు, కరణాలు పెత్తనందారులుగా ఉండేవారు. వారు పల్లె ప్రజలపై అడుగడుగునా పెత్తనం చేసేవారు. గ్రామంలో పెత్తందారులు ప్రజలను మాటి మాటికి హింసించి జరిమానాలు విధించేవారు. ప్రజలు పెత్తందారులంటే భయంతో ఉండేవారు. తప్పిపోయిన పశువులను మందుల దొడ్డిలో పెట్టించేవాడు. వాటిని విడిపించుకొని రావాలంటే పటేలుకు 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. ప్రభుత్వ పన్ను కట్టకపోతే రైతుల భుజాలపై రాతి బండలు పెట్టేవారు. ఆంధ్ర మహాసభ మొదలైన తర్వాత కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పేవారు. పెత్తందారులు లంచాలు లాగడం ఆగిపోయింది. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా తిట్టడం, నీచంగా చూడడం ఆగిపోయింది. ప్రజలు ధైర్యంగా ఎదురు తిరగడం మొదలుపెట్టారు. నాటి పరిస్థితులు నేటి సమాజంలో లేవని చెప్పవచ్చు. రాజులు, రాచరికాల కాలం పోయింది. ప్రజాస్వామ్య రాజ్యం వచ్చింది. ఇప్పటి ప్రజలెవ్వరూ కూడా మున్సుబు, పటేలు, పెత్తందారుల చేతుల్లో లేరు. ఎవరికి వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈ రకంగా ఈ ప్రశ్నకి జవాబు రాయండి. దీని వివరణ చెప్తాను చూడండి. నిజాం చక్రవర్తి పరిపాలనలో తెలంగాణ ప్రాంతం ఉండేది. అప్పట్లో గ్రామంలో మున్సుబులు, కర్ణాలే పెత్తనం చేసేవారు. వారు పల్లె ప్రజలపై అడుగడినా కూడా పెత్తనం చేసేవారు. గ్రామంలో పెత్తందారులు ప్రజలను మాటి మాటికి కూడా చాలా హింసించేవారు, అంటే బాధ పెట్టేవారు. జరిమానాలంటే పన్నులు విధించేవారు. ప్రజలు పెత్తందారులు అంటే భయంతో ఉండేవారు ఎప్పుడు కూడా. తప్పిపోయిన పశువులను బందుల దొడ్లో ఎప్పుడైనా పశువులు ఏమైనా తప్పిపోతే వాటిని తీసుకెళ్ళి
ఒక బందుల దొడ్లో పెట్టేసేవారు. దాన్ని విడిపించుకోవాలంటే 10 రూపాయలు పటేలుకి ఇవ్వాల్సి వచ్చేది. ప్రభుత్వ పన్ను కట్టకపోతే రైతుల భుజాలపై పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తేవారు. ఆంధ్ర మహాసభ మొదలైన తర్వాత కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పేవారు. ఈ రకంగా ఉండకూడదు, బానిసగా బ్రతకూడదు, ఎదురు తిరగాలి అని ఇలా వాళ్ళకంతా కూడా చెప్పి మోటివేట్ చేశారనమాట. పెత్తందారులు లంచాలు లాగడం ఆగిపోయింది. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా తిట్టడం నీచంగా చూసేవారు కదా అప్పట్లో, అది కూడా ఆగిపోయింది. ఎప్పుడైతే ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళలో చైతన్యం చేశారో అప్పటి నుంచి ప్రజలు ధైర్యంగా ఎదురు తిరగడం మొదలుపెట్టారు. నాటి పరిస్థితులు నేటి సమాజంలో లేవు. ఎందుకంటే రాజులు రాజరికాల కాలం పోయింది కదా, అందుకే పటేళ్ళు కానీ మసూబులు కర్ణాలు అనేవాళ్ళే లేరు ఇప్పుడు. అందుకే ప్రజలు ఎవ్వరూ కూడా ఎవరికి వారే స్వతంత్రంగా బ్రతుకుతున్నారు, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈ రకంగా ఈ ప్రశ్నకి జవాబును రాసుకోండి. మీరు ఎంత వీలైతే అంత చదివి తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నించండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.